మనం టీవీలోనే చూస్తూ ఉన్నాం. ఒక బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని, ఆ బాలుడిని సురక్షితంగా బయటికి తీశారని. మళ్ళీ ఇప్పుడు ఆ బాబు కోసం ఇలాంటి వార్త అసలు వస్తుందని కూడా అనుకోలేదు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తన పొట్ట భాగమంతా నలిగిపోయి హాస్పిటల్‌లోనే సర్జరీ తర్వాత చనిపోయాడు. ఈ వార్త మళ్ళీ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఆ బాలుడు లిఫ్ట్‌లో ఎలా ఇరుక్కుపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. లిఫ్ట్ ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టుగా తెలిపారు. అలాగే ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో బాలుడు మృతి చెందినట్లుగా వెల్లడించారు. పిల్లాడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తాతతో కలిసి మేనత్త ఇంటికి వెళ్ళాడు. మాసబ్ బ్యాంక్ శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో ఆర్నవ్ ఇరుక్కుపోయాడు. తన తాతతో కలిసి తన మేనత్త ఇంటికి వెళ్ళాడు ఆర్నవ్. తాత మనవడు లగేజీతో లిఫ్ట్ వద్ద ఉండగా ముందుగా లోపలికి ఆర్నవ్ వెళ్ళాడు. బాలుడు తాత కొంత లగేజీని లిఫ్ట్లో పెట్టి మిగిలిన లగేజీని తెచ్చేందుకు బయటికి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆర్నవ్ బటన్ నొక్కాడు. దీంతో క్షణాల్లో లిఫ్ట్ కదిలి పైకి వెళ్ళింది. లిఫ్ట్ గ్రిల్స్ తెరిచే ఉండడంతో బాలుడు లిఫ్ట్ నుంచి దూకాడు. దీంతో లిఫ్ట్ స్లాబ్ మధ్య ఆర్నవ్ ఇరుక్కుపోయాడు. దీంతో బాలుడు కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బందికి హైడ్రా, డిఆర్ఎఫ్ బలగాలను పోలీసులు రప్పించారు. వెల్డింగ్ మిషన్ల సాయంతో దాదాపు 4 గంటల పాటు శ్రమించి బాలుడిని బయటకు తీశారు. అప్పటికే ఆర్నవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆర్నవ్ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచాడు. ఆర్నవ్ మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.